ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున వాగ్దానం, వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అనగా మనము చూస్తున్నటువంటి చూపులు అంటే బాహ్య సంబంధమైన చూపు గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఈరోజు నేను ఆత్మ సంబంధమైనటువంటి ఆయన దృష్టి దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. అవును, ఒక రోజున మరి 19వ శతాబ్దంలో మెండిల్సన్ అనేటువంటి ఒక గొప్ప ఆర్గాన్ విద్వాంసుడు, చక్కగా ప్లే చేయగలిగిన వ్యక్తి. ఆయన ఆర్గాన్ ప్లే చేస్తుంటే ఈవెన్ విక్టోరియా రాణి కూడా అంత ఇష్టపడి ఆ యొక్క సంగీతానికి ఆమె ఎంతో మంత్రముగ్ధురాయలేదు. ఒకరోజున ఈ మెండిల్సన్ను ఒక యూరప్ ఖండంలోకి వెళ్ళాడు. ఆ యూరప్ ఖండంలో ఒక వ్యక్తి అక్కడ ఆర్గాన్ ప్లే చేస్తున్నాడు. ప్లే చేస్తుంటే మెండిల్సన్ వెళ్ళి, అయ్యా ఆర్గాన్ని ఒక్కసారి నా చేతికి ఇవ్వండి, నేను ప్లే చేస్తాను అనంటే ఆ వ్యక్తి అన్నాడు, భలేవాడివి, ఇది చాలా విలువైంది, నేను ఎంతో వెలపెట్టుకున్నాను, నీలాంటి అనామకుడి చేతికి ఈ ఆర్గాన్ నేను ఇవ్వను, ఇస్తే పాడైపోతుంది అని అన్నాడు. కానీ ఈ వ్యక్తి పదే అడగడం వల్ల ఆ వ్యక్తి అడిగాడు, 5 నిమిషాల కంటే నేను ఎక్కువ ఇవ్వను అని అన్నాడు. సరేనండి అని మెండిల్సన్ ఆ యొక్క ఆర్గాన్ తీసుకొని ప్లే చేయడం ప్రారంభించాడు. అద్భుతంగా తాను ప్లే చేస్తుంటే ఎవరైతే నేను ఇవ్వను అని అన్నాడో ఆ వ్యక్తి కంట నీరు వస్తుంది. ఆ వ్యక్తి ఈ పాట విని మంత్రముగ్ధుడైపోతున్నాడు, ఆశ్చర్యపడిపోతున్నాడు. నేను ఇన్ని సంవత్సరాలు ఈ ఆర్గాన్ వాయిస్తున్నాను, కానీ ఇంత అద్భుతంగా నేను ప్లే చేయలేకపోయానని తాను అలాగైపోయి ఆ కుర్రోడు తన్నాడు, బాబు నువ్వు ఎవరు నువ్వు ప్లే చేస్తుంటే నా కళ్ళ నీరు అలా కారిపోతున్నాయి, ఎవరు బాబు నువ్వు అంటే, నా పేరు మెండిల్సన్ అని అన్నాడు. అమ్మో నీవా? విక్టోరియా రాణి కూడా నీ సంగీతం అంటే ఎంతో ఇష్టపడే వ్యక్తి, ఆమె దగ్గర నువ్వు విద్వాంసుడు అనంటే, అవును నా పేరు మెండిల్సన్. ఈ వ్యక్తి ఆశ్చర్యపడిపోయి, నా ఈ ఆర్గాను మెండిల్సన్ అడిగితే నన్ను ఇవ్వకపోయేది అని తాను సిగ్గుపడిపోయాడు. చాలాసార్లు నువ్వు వెలుచూపుని బట్టి నిన్ను నడుచుకుంటున్నావు, నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. నీ యొక్క వెలుచూపుని బట్టి నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోలేకపోతున్నావు. నీ వెలుచూపుని బట్టి నీ ప్రార్థన జీవితంలో శక్తిని చూడలేకపోతున్నావు. ఈరోజు నువ్వు నువ్వు దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు. వెలుచూపు వలన కాక విశ్వాసం చేత నడుచుకోవడానికి ఈరోజు క్రీస్తు వైపు నువ్వు చూడు. యేసు క్రీస్తు ప్రభు నేను నడిపించుటకు శక్తి కలిగిన వాడు, సమర్థుడు కనుక ఈరోజు ఆయన సంపూర్తిగా నీ జీవితాన్ని, ఏ రీతిగా అయితే ఆర్గాను అంత పెద్ద విద్వాంసులకు వెళ్ళినప్పుడు అది చక్కగా ప్లే చేయబడిందో, ఈరోజు నీవు నేను కేవలం ఒక సాధారణ పరికరాలు కావచ్చు, కానీ నీవు నేను క్రీస్తు చేతులకు వెళ్ళినప్పుడు ఒక నిపుణత కలిగిన పనివాళ్ళుగా మార్చబడతాం, ఒక నిపుణత కలిగిన సేవకులుగా తీర్చిదిద్దగలం, ఒక నిపుణత కలిగినటువంటి అభిషేకం కలిగిన వ్యక్తులుగా ఈ భూలోకంలో దేవుడు నిన్ను ఉంచగలడు. కాబట్టి ఈ రోజున వెలుచూపుని బట్టి కాక విశ్వాసమును బట్టి క్రీస్తులు నడుచుకోవడానికి మన జీవితాన్ని సంపూర్తిగా యేసయ్య చేతికి అప్పగించుకుందాం. దేవుడు నిన్ను దీవించునుగాక.